మీనరాశి జాతకులకి ఆ మీనరాశిలోనే ఈ షడ్గ్రహ కూటమి అనేది జరిగింది ఉగాది రోజునే. కనుక ఉగాది మొదటి రోజే షడ్గ్రహ కూటమి ఉంటుంది, రెండవ రోజు పంచగ్రహ కూటమి ఉంటుంది, ఆ తర్వాత ఏప్రిల్ 13వ తగ్గించి చాతుగ్రహ కూటమి నిదానంగా త్రిగ్రహ కూటమిగా, ఆ తర్వాత 2 గ్రహాలు ఏకగ్రహం అయిపోతుంది. కనుక ఎక్కడ ఆందోళన చెందకండి. మీకు 44% అనుకూలతను విశ్వాసిస్తుంది, 56% మాత్రమే వ్యతిరేకత ఉన్నాయి. కానీ కొన్ని ముఖ్య నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. వివాహ నిర్ణయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త తీసుకోవాలి, దాంపత్య జీవితంలో జాగ్రత్త తీసుకోవాలి. వివాహం చేసుకోవాలనుకుంటున్నారా? చేసుకునే సమయంలో మీ భాగస్వామి ఎలాంటి వాడో 1కి 10 సార్లు గమనించేసుకోండి. దాంతోపాటు విద్య, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, వాహనం, వెహికల్, వీటన్నింటిలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఈ మీనరాశి వారికి ఏలినాటి శని మొదటి భాగం ప్రారంభమైంది. ఈ విశ్వాసం ప్రారంభం నుంచే ఏలినాటి శని మొదటి భాగం ప్రారంభమై 7.5 సంవత్సరాలు జరుగుతుంది. 7.5 సంవత్సరాల అమ్మ బాబోయ్ అని మాత్రం మీరు ఎక్కడా కంగారు పడద్దు. ఏదో ప్రకారంగా 7.5 సంవత్సరంలో మీరు ఘనత సాధించగలుగుతారు. మీ నమ్మకాలు వమ్ము కాకుండా ఉంటాయి, మీ సోదర యొక్క సహకారాలు చక్కగా ఉంటాయి, డెవలప్మెంట్స్ బాగుంటాయి. ఎక్కడ ఆందోళన చెందద్దు. రుణాలు మాత్రం ఏదో విధంగా తీర్చగలుగుతారు. సమస్యలు తగ్గుతాయి, రుణ సమస్యలు తగ్గుతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుతాయి, శత్రుబాధ తగ్గుతుంటుంది. కొంచెం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొంచెం వెనుకంజలో ఉంటారు. ప్రమోషన్ కోసం కష్టపడాలి. కనుక ప్రతి వారం కూడా బుధ, గురు, శుక్ర, వారానికి 3 రోజులు, అట్లా 354 రోజులు జరుగుతుంది. కనుక విశ్వాసంలో ప్రతి వారం కూడా ఆ 3 రోజుల మధ్యలో ఒక వారం మిస్ అయినా ఇబ్బంది లేదు. ఈ ఇంగువతో చేసిన పదార్థాలు చక్కగా పప్పులో కానీ పచ్చడిలో కానీ ఆ ఇంగువ వేసుకోండి, చక్కగా భోజనం చేయండి. ఒకవేళ మీకు ఇంగువ గిట్టలేదనుకోండి, కనీసం ఇంగువని చిన్న డబ్బీలో పెట్టుకొని బుధ, గురు, శుక్రవారాల్లో వాసన చూడటానికి ప్రయత్నం చేయండి. డే టైం మాత్రమే, ఎవ్రీ 1 అవర్కి ఒకసారి వాసన చూస్తుండి. ఆ విధంగా వాసన చూస్తున్నప్పుడు ఏలినాడ్స్లో మీరు అఖండ విజయాలు పొందేటువంటి అవకాశాలంటూ వస్తుంటాయి. రావాల్సిన బాకీలు కూడా వస్తుంటాయి, ఇవ్వవలసిన బాకీలు కూడా ఇవ్వగలుగుతుంటారు. అనారోగ్య సమస్యలకు చక్కగా వెళ్ళటానికి కోసంగా కొంతవరకు మంచి డాక్టర్ల యొక్క నిర్ణయాలు కూడా మీకు చేరువ కావడానికి అవకాశాలన్నీ కూడా అందివస్తాయి. ఎక్కడ దిగులు చెందకుండా మీ విశ్వాసం వమ్ము కాకుండా ఈ విశ్వాసం మీకు అద్భుత విజయాలు ఇచ్చి మీరు విశ్వాసంతో ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఇంగువ మీకు అందిస్తుందని చెప్పడంలో సందేహం ఎంత మాత్రం లేదని సంగతి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను.